యా ముందుగా నవీన్ గారు మీకు అదే విధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు అంకం చౌదరి గారికి అలాగే మురళి గారి సిపిఐ పార్టీ వారికి మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయాలనేది వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఆ ఉద్దేశం ఉంది కాబట్టే ఎప్పటి నుంచో మనకి ఈ చైర్మన్ గానీ మేయర్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇండైరెక్ట్ మెథడ్లు అంటే కౌన్సిలర్స్ కానీ కార్పొరేటర్స్ కానీ ఎక్కువ ఎవరికైతే మద్దతు ఇస్తారో వాళ్ళ ఆ చైర్మన్ గాను మేయర్ గాను ఉండేటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల ఇతోధికమైనటువంటి ధనం ఖర్చు, రెండోది ఏంటంటే క్యాంపు రాజకీయాలు, టెంట్ రాజకీయాలు, గ్రూప్ రాజకీయాలు చాలా నడుస్తా ఉంటాయి. అనేకమైనటువంటి ఇబ్బందులు ఈవెన్ ఒక క్యాండిడేట్ అనుకున్న తర్వాత కూడా పక్క అతని దగ్గర స్టేట్ లో డబ్బులు పంపించాలు తీసుకుని అక్కడ నుంచి. ఫస్ట్ ఇవన్నీ జరగటాలు ఈ లోపల బలం వేరే గెలిచిన తర్వాత నలుగురిని పక్కన వెళ్ళి కొనేసుకుని ఇచ్చేటాలు చాలా గందరగోళాలు జరుగుతుండే. దాని మీద అసెంబ్లీ సాక్షికి ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో ఐఆర్ఎంలు గైఆర్ఎంలకి స్థానం లేకుండా డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టాలనేటువంటి ఆలోచన చేశామని ఏదైతే అన్నారో చాలా అద్భుతమైనటువంటి చాలా ఉన్నతమైనటువంటి నిర్ణయం. దీనివల్ల ఎవరైతే చైర్మన్ క్యాండిడేట్ గాని లేదా ఎవరైతే మేయర్ క్యాండిడేట్ గాని ఉంటారో క్యాస్ట్ తోటి చూసేటువంటి పరిస్థితి నుంచి బయట వచ్చి ఇప్పుడు క్యారెక్టర్, కాండాక్ట్, అదేవిధంగా మనకి ఆ క్యాలిబర్, ఈ మూడు విషయాలు కూడా చూసి మంచి వ్యక్తుల్ని మనం ఎన్నుకునేటువంటి అవకాశాలు డెఫినెట్ గా వస్తాయి. రెండోది గతంలో మనం చూసాం, పెద్దలు అంకం చౌదరి గారు చెప్పారు కొన్ని ఇన్సిడెంట్లు. అంజిరెడ్డి తాత విషయం దగ్గర నుంచి ఎన్ని ప్రాంతాల్లో కూడా ఈవెన్ బీజేపీలో ఉన్న వాళ్ళని కానీ జనసేన ఉన్న వాళ్ళని కానీ పోటీ అట్లీస్ట్ నామినేషన్ వేయడానికి వెళ్తుంటే పత్రాలు దారిలోనే ఆపేసి చింపేసి రాళ్లతోని కర్రలతోని దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టుగా ఏదైతే బోండా ఉమా గారు కానీ అదేవిధంగా బుద్ధ వెంకన్న గారు కానీ పరామర్శ పోతా ఉంటే కూడా అడ్డగించి దాడి చేసినటువంటి వ్యక్తి కమింగ్ డేస్ లో ఏమయ్యాడు, చైర్మన్ కి ఎలాంటి అవకాశం ఆ పార్టీ కల్పించింది అనేది మనం చూసాం. అదే విధంగా జోగి రమేష్ గారు కూడా సీఎం ఇంటికి దాడికి వెళ్ళినటువంటి వ్యక్తికి, ఏదో మాజీ సీఎం ఇంటికి వెళ్ళినటువంటి వ్యక్తికి తర్వాత కట్ చేస్తే క్యాబినెట్ లో కూర్చోబెట్టడం, బాగా బూతులు తిట్టేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు అందరికి మంచి మంచి పొజిషన్స్ ఇవ్వటం, అంటే హింసను ప్రేరేపించడం అటువంటి ఆలోచనతో వాళ్ళు వెళ్ళటం. ఎలక్షన్స్ అన్ని కూడా ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళ పార్టీ తాలూకా రౌడీయిజం ప్రదర్శిస్తూ దాని పోలీసును కూడా కొంత వాడి ఏ రకమైనటువంటి ఈ యొక్క ఎనానిమస్ చేసుకుంటే వెళ్ళారో పక్కనోడు కనీసం నామినేషన్ కూడా ఇవ్వడానికి లేకుండా, అంటే డెమోక్రాటిక్ గా అంటే డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో పోటీతత్వం అనేటువంటి కనీస కాన్సెప్ట్ మర్చిపోయి నియంత్రణతో పోకడలో మేమే ఉండాలి, మా మనుషులే ఉండాలి అనేటువంటి వాళ్ళు చేసినటువంటి విధానానికి ఈ రోజు పూర్తిగా స్వస్తి పలుకుతూ పారదర్శకమైనటువంటి ఎలక్షన్ నిర్వహించాలని ప్రభుత్వం ఎవరైతే సరైన వ్యక్తి అని ప్రజలు భావిస్తారో వాళ్ళు ఎన్నిక కావడానికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆలోచన చాలా గొప్ప ఆలోచన. నిజంగా కూడా ఇప్పుడు ఈ 2 ఏళ్లలో మేమేం పనులు చేసాం, ప్రజలకు ఏం మంచి చేసాం, ఏం అభివృద్ధి చేసాం, ఏం సంక్షేమం అందించాం అనే దాన్ని రెఫరెండంగానే తీసుకుని ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఎవరైతే మేము మంచి చేసామని నమ్ముతారో, మేము వాళ్ళ పక్షాన నిలబడ్డామని నమ్ముతారో, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని నమ్ముతా ఉన్నారో, ఓ పక్కన అమరావతి గాని, ఓ పక్కన పోలవరం గాని, మరో పక్కన రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా మార్చడంలో గాని, శ్రీ సిటీని ఎలక్ట్రానిక్ సిటీగా గాని, ఓ పక్కన అదే విధంగా డ్రోన్ సిటీగా గాని, లేకపోతే ఓ పక్కన ఈ యొక్క సోలార్ సిస్టమ్ డెవలప్ చేయడంలో గాని, గూగుల్ డేటా సెంటర్ గాని, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ నిన్న రీసెంట్ గా చూస్తే కూడా భోగపురం ఎయిర్పోర్ట్ మనం చూసాం. అదే విధంగా వెరీ రీసెంట్లీ నిన్న చూస్తే కనుక ఒకటి మీరు భావిస్తే మీరు అదే అదే చెప్పదలుచుకున్నారా? అంటే ప్రజలకు ఇదే విషయాన్ని చెప్పి రెఫరెండంగానే వెళ్తున్నారా? 2 ఏళ్ల పాలనను చూసే మాకు ఓటేయండి అని చెప్పబోతున్నారా? అంటే ఇంకా గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇవే మాట్లాడతారా? అంటే ఇది ఒక క్లారిటీ కోసం ఎవరైనా ఇప్పుడు వైసీపీ ఒకటే అంటుంది, 2 ఏళ్ల పాలన ఎలా ఉందో మీకు తెలుసు కదా, తర్వాత అంతకుముందు మేమేం చేసామో చూశారు కదా, ఓటేయండి అని అడుగుతాము, మేము యుద్ధం చేస్తామని వైసీపీ చెప్తా ఉంది. సరే, వైసీపీ ఏం చేసిందో అందరికీ తెలుసు గత 5 ఏళ్లలో, అందుకనే 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టారు ప్రజలు. కాకపోతే ఇప్పుడు పరిస్థితి గురించి మీరేం చెప్తారనేది. ఎస్ అండి, నేను అదే అంటున్నాను. వాళ్ళకి యుద్ధం కావాలి, వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడడం కావాలి, మాకు ప్రజా సంక్షేమం కావాలి, ప్రజల అభివృద్ధి కావాలి. అందుకోసం మేము ఏం చేస్తున్నాము, ఏం చేసాం అనేది 151 మ్యాండేట్ కాదని 164 ఇవ్వటం అంటే ప్రజాస్వామ్యంలో చిన్న విషయం. అది అవుట్ ఆఫ్ 175. ఇట్స్ నాట్ ఏ జోక్ అండి, ఇట్స్ ఏ బిగ్ హ్యూజ్ మ్యాండేట్. అది అంటే 151 నుంచి మధ్యలో 5 తీసి 11 మిగిల్చడం అంటే అది ఆషామాషి విషయం కాదండి. ప్రజలు ఎంతో నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ ఈ రోజున మీరు ఎక్కడవుద్దండి, మాకు సంబంధించి ఏలూరు జిల్లాలో
ఎప్పుడో 20 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి ల్యాబ్స్ ఉన్నటువంటి రోడ్స్ అన్ని కూడా మేము కంప్లీట్ చేస్తా ఉన్నాం. అదే విధంగా గతంలో ఏదైతే వాళ్ళు గడప గడపకి వైసీపీ అని చెప్పానని ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చడానికి బాగున్న రోడ్లు కూడా, అంటే అక్కడక్కడ గుంతలు పడిన రోడ్లు కూడా తవ్వేసి మేము రోడ్ వేస్తామని చెప్పేసి అలా వదిలేస్తే ప్రొక్లైనర్ తోటి ఆ రోడ్లన్నీ కూడా బడ్జెట్లన్నీ కూడా పోయినా మరలా కొత్తగా బడ్జెట్లు పెట్టి ఆ రోడ్లన్నీ 1 by 1 వేసుకుంటూ గ్రామాల్లో మేము తిరుగుతా ఉన్నాం. ఈ రోజున మేము వేసిన సీసీ రోడ్ల మీద, మేము వేసినటువంటి లింక్ రోడ్ల మీద, మేము వేసినటువంటి బీటీ రోడ్ల మీద, మేము ఇస్తున్నటువంటి సంక్షేమం మీద ఈ రోజు ప్రజల దగ్గరికి మేము వెళ్ళబోతా ఉన్నాం. డెఫినెట్ గా అభివృద్ధి పక్క, సంక్షేమ పక్క ఏవైతే రెండు కళ్ళుగా మేము చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మీరు విన్నారు కదా, ఏమన్నారు? పోలీసులు పెట్టి ఎలక్షన్ నిర్వహించబోతున్నారు, ఇది ఎలా ఉంటుందో మాకు తెలుసు అని అంటూ మాట్లాడారు. అంటే ఏం చెప్తారు? గతంలో వారు నిర్వహించిన ఎలక్షన్ వారికి తెలుసు కాబట్టి అదే రకంగా చేస్తారేమో ఒక భయం పట్టుకుంది అనుకోవాలా, ఏంటది? మేము కూడా పోలీసుని పెట్టి ఎలక్షన్ చేస్తామండి. కాకపోతే చిన్న చేంజ్ ఏంటంటే, ఆ పోలీసుని మేము ఎందుకు పెడతామంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం కోసం. అదే లా అండ్ ఆర్డర్ సరిగా ఉండడం కోసం.